సంప్రదాయ పంటలు ఎక్కువ శ్రమ ఎక్కువ పెట్టుబడి కానీ లాభాలు మాత్రం చేతికి రావటం లేదు. కానీ అదే భూమిలో అదే నీటితో కొత్త ఆలోచన చేపడితే ఏం జరుగుతుందో తెలుసా? అనంతపురం జిల్లాకు చెందిన ఒక రైతు చేసి చూపెట్టాడు. తనకున్న 2.5 ఎకరాల్లో బీర పంటను సాగు చేసి 43 రోజుల్లోనే లాభాల బంగారు గనిగా మార్చేశాడు. సంప్రదాయ పంటలకే పరిమితమైపోయిన రైతు జీవితం ఇప్పుడు మారుతోంది. మార్కెట్కు అనుగుణంగా పంటల ఎంపిక, కొత్త ఆలోచనలు, ఆధునిక సాంకేతికత రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నాయి. అలాంటి విజయ కథే ఇప్పుడు అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలం హంపాపురం గ్రామంలోని సురేంద్రనాథ్ చౌదరి గారి కథ. రైతు సురేంద్రనాథ్ గతంలో సంప్రదాయ పంటల సాగు చేసేవారు. అయితే పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులకు తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయ పంటలను ఎంచుకున్నారు. తనకున్న 5 ఎకరాల్లో బీర సాగు స్టేకింగ్ విధానంలో చేపట్టారు. వాతావరణం అనుకూలించడంతో నాటిన 42 రోజులకే మొదటి పంట దిగుబడి వచ్చింది. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు మంచి దిగుబడులను తీస్తూ లాభాలను గడిస్తున్నారు. నాకు ఇది 5 ఎకరాల పొలం ఉంది. దీంట్లో వచ్చేసి 2.5 ఎకరాకి బీరకి ప్లాన్ చేసుకున్నాను. 5 మడకలు బాగా దుక్కి చేసి ఎరువు తోలుకొని గుంటకు వాసి బోధులు కొట్టించినాను. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కొత్త సిస్టమే వేసుకొని పేపర్ మల్చింగ్ చీటేసి విత్తనం పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి విత్తనాలు ఎకరాకి మామూలుగా 1 కేజీ 200 గ్రాములు అట్లా పోతాయి. నాకైతే 2.5 ఎకరాకు కలిపి 2 కేజీల 200 గ్రాములు పోయింది. ఇది మల్చిని అంటే 5 రోజులకి అట్లా మలుపు వచ్చేస్తుంది బీర అనేది. తీగ స్టార్ట్ అయిన మొదల నుంచినే మనం స్టేకింగ్ ఇచ్చుకోలేదు. ఈ కట్టెలు బాతుకొని దారాలు అన్నీ కట్టుకొని ఈ తీగ ప్రతి మొక్కకి దారం అనేది పైకి అల్లించుకోవాలి. పందిరి పూర్తి పైకి ఎక్కేదలకి 40 రోజులు పూర్తి అయిపోతుంది. 40 రోజుల లోపలే ఇది ఫస్ట్లో వచ్చిన పూత పిండి అంతా రెడీ అయ్యి 42 రోజులు కానీ 43 రోజులు కానీ ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మామూలుగా వర్షాలు తక్కువ ఉంటే కనుక ఈల్డింగ్ బాగుంటుంది. వర్షం ఎక్కువైతే డౌన్ అయ్యే ప్రభావంతో దిగుబడి తగ్గుతుంది. మాకైతే ఫస్ట్ కటింగ్కి బాగా వాతావరణం అనుకూలించింది. ఫస్ట్ కటింగ్ మాకు 43 రోజులకు చేతికి వచ్చింది. ఆ ఫస్ట్ కటింగ్ 3.5 టన్ను వరకు దిగింది మాకు. ఆ తర్వాత కటింగ్ స్టార్ట్ అయిన నుంచి ప్రతి 3 రోజులకు ఒకసారి కాయలు దింపుతా అంటారు. టన్ను వచ్చేసి మాకు ఇక్కడే తోటలోనే ఫస్ట్ కటింగ్ వచ్చేసి 20 రూపాయలతో ఇచ్చాం. మామూలుగా హైదరాబాద్కు పంపిస్తారు. ఈ ట్రాన్స్పోర్టు కమిషను ఇవన్నీ ఏం లేకుండా ఇక్కడే ఇచ్చేసాను నేను. ఆడ 34 రూపాయలు హైదరాబాద్ నడుస్తుంది. మేము ఇక్కడే తోటలోనే 28 రూపాయల తోటలు ఇస్తున్నాం. వాతావరణం అంటే వర్షాలు ఎక్కువ వచ్చి లేదంటే ఎండలు ఎక్కువ కాసి ఇట్లా త్రిప్స్ పడకుండా డౌని బూడిది ఇట్లా పడకుండా కాపాడుకోగలిగితే 20 నుంచి 25 కటింగ్లు తెంపుకోవచ్చు. లేదు వర్షాలు ఇవన్నీ మనం క్లైమేట్ ఎదురుందంటే 15 కటింగ్లు గ్యారెంటీగా వస్తుంది. కటింగ్ స్టార్ట్ అయ్యే రోజుకి ఎకరాకి 1,20,000 నుంచి 1,30,000 వరకు పెట్టుబడి వచ్చింది మాకు. అంటే పేపర్కి కానీ డ్రిప్కి కానీ స్టేకింగ్ కట్లకు కానీ ఒక్కొక్క కట్టి వచ్చేసి 30 రూపాయలు, కొన్ని 35 రూపాయలు పడినవి ఉన్నాయి. దారాలు వాళ్ళ లేబరు ఇదంతా ఆ రకంగా మాకు ఎకరాకి 1,30,000 వరకు వచ్చింది పెట్టుబడి. వేరే ఇప్పుడు మనం చెనిక్కాయ ఇట్లాంటివంటే ఎప్పుడు పంటలు అవే వేసి మనకి దిగుబడి తగ్గిపోతుంది. అందున కొద్దిగా వానలు ఎక్కువైతే ఆ చెనికట్టి తడిచిపోయేది ఇట్లా అదంతా ఉంటుంది. దానికంటే ఇది కమర్షియల్ క్రాపు. మనం ప్రయత్నం చేసినామంటే బాగా ఫస్ట్ 3 కటింగ్లోనే మనకు పెట్టుబడి వెళ్ళిపోతుంది. బాగా దిగుబడి వచ్చిందంటే 3-4 కటింగ్లో ఎకరాకు వచ్చేసి మనం 2 టన్నుల వరకు దింపుకోవచ్చు ఫస్ట్ కటింగ్లోనే. ఇప్పుడు మాకు ఇది 20 సెంట్లకు గాను మాకు ఫస్ట్ కటింగే 3.5 టన్ను వచ్చింది. ఆ రకంగా తీసుకుంటే మాకు 3 కటింగ్లో పెట్టుబడి వచ్చింది. ఎంత తక్కువ అన్నా కూడా 20 టన్నులకి అయితే తక్కువ కాదు ఎకరాకి. ఈ 20 టన్నులకి ఎకరాకి మనం మామూలుగా 25-30 రూపాయలు కూడా నడుస్తుంది. 20 రూపాయలతోనే వేసుకుంటే కూడా 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడులు ఎంత లేదన్నా 2 లక్షల వరకు తీసే లేబరు ఇదంతా షార్ట్ టర్మ్ పీరియడ్. ఇదంతా 90 రోజుల్లో అయిపోయే పంట, 90-95 రోజుల లోపల.
మనకి ఎంత తక్కువ అంటే కూడా లేబర్ అంతా పోయి కూడా 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు మిగులుతుంది. తక్కువలో తక్కువ అంటే కూడా దేవుడు సహకరించి మనకి రేట్లు అన్నీ అనుకూలంగా పడి పంట ఇంకా దిగుబడి ఎక్కువైన అనుకో ఎకరాకు 5 లక్షలైనా తీసుకోవచ్చు. నూతన ఆలోచనలు, ఆధునిక పద్ధతులు రైతు కష్టాన్ని తగ్గించి లాభాలను పెంచుతున్నాయి. హంపాపురం రైతు సురేంద్రనాథ్ విజయ కథ కొత్తగా వ్యవసాయం చేయాలనుకునే వారికి కొత్త దారి.